ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాన్య ప్రజానికం ఎంతో సంతోషంలో ఉన్నారంటే పేరు ఉగాది పండుగనే కానీ క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, ఇక బౌద్ధులు ఎవరుంటే వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఒకటే సంతోషంతో ఉన్నారు. ఏమని? నాయుడు ఇచ్చింది మాట కాదు, అది హామీ. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నిలబెట్టుకున్నాడు చూడు అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ పిల్లలకు చెబుతున్నారు, రేయ్ నాయుడు మాట ఇచ్చాడ్రా, అది హామీ అని ఆ రోజు అన్నాను కదా, నిరూపించాడు, హామీ తీర్చాడు, జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు, ప్రిపేర్ అవ్వండిరా ఇంకా అంటున్నారు. మొన్న విక్రమ్ మూవీనా కమల్ హాసన్ ఉంటుంది, ఇక మొదలెడదామా అంటాడు. నిజంగా అలాగే ఈరోజు చక్కగా మనకి శ్రీ పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలని ఎవరైతే చెప్పుకుంటూ ఉన్నారో, ఈరోజు కొత్త పండుగ, కొత్త సంవత్సరం తొలి రోజు, ఇక మొదలెడదాం ప్రిపరేషన్ అంటూ మొదలెడుతున్నారు. మీకు తెలిసిందే కదా, మన దగ్గర చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ రేపంటే ఈరోజు, ఎగ్జామ్ ఒక వారం అంటే ఈరోజు, లైక్ ఇలా ప్రిపేర్ అవుతారు. అలాగే ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా, అది నా అలవాటే, అందుకే నేను ఇంత ఓపెన్గా చెప్తున్నాను. ఏ అలవాటు? నోటిఫికేషన్ డేట్ ఇస్తే అప్పుడు ప్రిపేర్ అవ్వడం మొదలెడతారు. ఈరోజు రేపు మే 15న, తర్వాత ఆగస్ట్ 15న, తర్వాత సెప్టెంబర్ 15న, అక్టోబర్ 15న మొత్తం 4 నోటిఫికేషన్ రాబోతున్నాయి. మొత్తం 10,060 పోస్టులు. ఇందులో ముందు హైయర్ ఎడ్యుకేషన్, దట్ మీన్స్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లకు సంబంధించి పోస్టులు ఉన్నాయి కదా, అది రేపు మే 15న భర్తీ చేయబోతున్నారు. ఓకే, తర్వాత ఆగస్ట్ 15న, ఎందుకు? వీళ్ళకి టైం కావాలంటారు కదా, సో ముందుగానే ఇచ్చేస్తున్నారు. అంటే నోటిఫికేషన్ ఆగస్ట్ 15న ఇవ్వబోతున్నారు. అందులో వచ్చేసి గ్రూప్ 1 జాబులు. ఈ గ్రూప్ 1 జాబుతో కూడా ఇక రిమైనింగ్ డిపార్ట్మెంట్లో చిన్న చిన్న ఉంటాయి కదా, లైక్ అవి సెప్టెంబర్ 15న. సెప్టెంబర్ 15న వచ్చేసి ఏం చేయబోతున్నారు? ఈ ఇంజనీర్లకు సంబంధించి, స్టాట్స్ డిపార్ట్మెంట్లకు సంబంధించేసి, లైక్ ఈ వేలో రిమైనింగ్ మరికొన్ని ఉంటాయి కదా, లైక్ అలా. ఇక అక్టోబర్ 15న, ఇది అత్యంత కీలకం. ఎందుకు అత్యంత కీలకం అన్నాను? గ్రూప్ 2 జాబులు, క్షమించాలి, గ్రూప్ 2 వచ్చేసి ఐ థింక్ సెప్టెంబర్ అనుకుంటా, గ్రూప్ 2 సెప్టెంబర్లో ఉంది. తర్వాత అక్టోబర్లో వచ్చేసి ఏంటి? డిఎస్సి. మెగా డిఎస్సి ఆల్రెడీ మొన్న అయిపోయింది కదా, 2,500 పోస్టులు సమ్మెతో డిఎస్సి. ఎప్పుడు? అక్టోబర్లో. ఈ డిఎస్సికి సంబంధించి అన్నప్పుడు మెయిన్గా ఈ స్కూళ్ళల్లో ఏవైతే వేకెన్సీలు ఉన్నాయో అవి కంప్లీట్ చేయబోతున్నారు. ఇన్ కేస్ అప్పుడు ఇంకా వేకెన్సీలు ఉన్నాయి అనుకుందాం, అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డిఎస్సి. నాకున్న సమాచారం మేరకు ఈ కూటమి ప్రభుత్వం 2029 లోపు, 2024లో గవర్నమెంట్ ఫామ్ అయింది, 2029లో వాళ్ళ టెన్యూర్ అయిపోతుంది కదా, అంటే మరలా ఎన్నికలు జరిగే లోపు 25,000 టీచర్ పోస్ట్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యారు వీళ్ళు. సో విద్యాశాఖ మంత్రుడు మన లోకేష్ గారు నిరుద్యోగులకి ఒకనాడు ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది ఈరోజు ప్రూవ్ చేస్తున్నారు. యువగలం పాదయాత్రలో చాలామంది లోకేష్ గారు రిక్వెస్ట్ చేసిందంటే తెలుసా, సార్ ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఇవ్వండి సార్. ఇప్పుడు ఈ డిఎస్సి కొట్టలేని వాళ్ళు ఉంటారు, మరలా డిఎస్సి అంటే ఇప్పుడుకో వస్తుంది, అది ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఇచ్చారు, ఈ డిఎస్సిలో ఒక మార్కుతో మిస్ అయింది, నెక్స్ట్ ఇయర్ డిఎస్సి నేను కొట్టేస్తాను. నిజమేనండి పాపం. మొన్న ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, వీటిలో కొంతమంది కాంట్రాక్ట్ బేసిస్, అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద చేస్తున్నారు. వారికి వెయిటేజ్ ఇవ్వమని అడిగినట్టు బట్ వాళ్ళకి ఇవ్వలేదట. వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఒక్క మార్కులో పోయిందండి మాకు అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి వెయిటేజ్ అడుగుతూ ఉన్నారు, లేదా పర్మనెంట్ చెప్పని అడుగుతున్నారు. సో అది కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక ఇప్పుడు నేను చెప్తున్నది, ఇప్పుడు వాళ్ళంతా ఎలా ఉన్నారంటే ఎవ్రీ ఇయర్ కనుక డిఎస్సి ఇస్తే మేము డైలీ పిల్లలకు పాఠాలు చెప్తున్నాం, అండ్ ఆల్రెడీ ఇయర్ వచ్చేసి డిఎస్సి ప్రిపేర్ అయ్యి ఉన్నాం, నెక్స్ట్ ఇయర్ డిఎస్సికి మరలా పోస్ట్ ఉంటే ఈజీ కొట్టేస్తామంటున్నారు. సో అలా ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఇస్తున్నారు. అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 జాబులు వచ్చేసి ఈ సంవత్సరం ఎన్ని ఖాళీ అయినాయి, ఎంతమంది రిటైర్ అయ్యారు, అండ్ ఇంకెక్కడైనా పోస్టులు ఉన్నాయా మొత్తం చేసేసి ఫినాన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. వాళ్ళంతా ఓకే చేసేసి ఇక ఏబిపిఎస్లో పంపుతారు, ఇక వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. అలా గ్రూప్ 1, గ్రూప్ 2 జాబులు. గ్రూప్ 2 జాబులు వచ్చేసి నాకున్న సంవత్సరం అప్రాక్సిమేట్ 700 జాబులు ఉన్నాయి ఈసారి. గ్రూప్ 1 జాబులు వచ్చేసి 96, 98 ఉన్నాయి. సూపర్ కదా. సో యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు, స్కూళ్ళల్లో టీచర్ పోస్టులు, అండ్ అసిస్టెంట్ ఇంజనీర్లు, గ్రూప్ 1 జాబులు, గ్రూప్ 2 జాబులు అత్యంత కీలకమైన. ఎంత చోట మిస్ అయ్యాను, గ్రూప్ 1తో పాటు హోమ్ శాఖలో వచ్చేసి ఇవ్వబోతున్నారు. అంటే కానిస్టేబుళ్ళు, పోలీసులు, లైక్ ఇవన్నీ కూడా. సో ఒక్కసారి మీరు నైపుణ్యం పోర్టల్ అనేది ఉంటుంది ఏపీ గవర్నమెంట్ది, అందులో లాగిన్ అయితే
ఒక్కసారి లాగిన్ అయితే చాలు, అంటే రిజిస్టర్ చేసుకోవాలి. మీరు రిజిస్టర్ చేసుకుంటే ఇక ఎవ్రీడే మీరు ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మీకు జాబ్ క్యాలెండర్లు ఏంటి, నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్లు ఏంటి అన్నీ వచ్చేస్తాయి మీకు. సో పండుగ రోజు చాలా సంతోషం చెబుతూ ఉన్నా, కూటమి పాలనలో రాజకీయాలకు తావు లేకుండా సంక్షేమ పాలన, అభివృద్ధి, నిరుద్యోగులకు వరాల మీద వరాలు కంటిన్యూగా ఇస్తూనే ఉన్నారు. సో వాడుకోండి, సంతోషంగా ఉండండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ అందరికీ మరొక్కసారి శ్రీ పరాభవ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.